డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన తెలంగాణ భవిష్యత్ ఇంధనం గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు అనే అంశం. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది విద్యుత్ శాఖలో తొలి రోజే జరిగిన 2 లక్షల కోట్ల ఒప్పందాలు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు జరిగాయి. తొలి రోజు సెషన్లో ఇదే హైలైట్. తెలంగాణలో శాశ్వత విద్యుత్ వనరులను ఏర్పరచడమే లక్ష్యంగా ఈ సెషన్ జరిగింది. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే పరిశ్రమలకు చౌకైన విద్యుత్ అందించడమే ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ టార్గెట్. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 1,98,000 కోట్ల పెట్టుబడిని వినియోగించి 20,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ. 20,000లో 2,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రామీణ మహిళలకు ఆర్థిక స్థిరత్వం వస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. అంతేకాదు, గ్రీన్ ఎనర్జీ ద్వారా 1,14,000 మందికి ఉపాధి అవకాశాలొస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.